ఇక్కడ యమదూతలు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఎవరో విష్ణుదూతలట మమ్మల్ని బయటికి తోసేశారు, నారాయణ నామం చెప్పాడు అంటున్నారు. ఇలా కూడా ఉంటుందా లోకంలో? మాకొక్క మాట చెప్పండి, అసలు మేము ఎవరి జోలికి వెళ్ళాలి, ఎవరి జోలికి వెళ్ళకూడదు? ఇలా ఎవడో ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు అంటే యమధర్మరాజు గారు నవ్వి అన్నాడు, ఓరి పిచ్చి వాళ్ళల్లారా, అందరూ చచ్చిపోయే ముందు భగవన్నామని చెప్పగలరని మీరు అనుకుంటున్నారా? ఆయన సామాన్యమైన వాడా? విష్ణువు మనసులో అణిగితే కదూ ఆయన నామం పైకి రావడం అన్నది. అసలు ఎందుకు అడుగుతాడు? ఆయన సర్వలోకముల యొక్క వ్యాపారములు నిర్వహించేటటువంటి వాడు, అతడొక్కడి మనములోన అణగెడువాడే. సాధన ఉన్నవాడికో ఎక్కడో అజామీరుడి అదృష్టం పండి ఆ కొడుకు పేరు నారాయణ పెట్టుకున్నాడు కాబట్టి చివర నారాయణ అన్నాడు కాబట్టి తరించాడు. అందరూ భగవన్నామని చెప్పగలరా? దంతంబుల్ పడనప్పుడే, తనువుయందారూఢియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఒంట్లో ఓపిక ఉన్నప్పటి నుంచి చెయ్యనటువంటి సాధన ఎప్పుడో పండుటాకులైపోయిన తరువాత సాధన చేసి భగవన్నామం మనసులో నిలబడాలంటే ఎందుకు నిలబడుతుంది? అది నిలబడదు. సాధన మొట్టమొదటి నుంచి చేసుకుంటూ విడితే ఆ భగవన్నామము నిలబడుతుంది. అందుకే మీకు ఇవాళ చెప్తున్నాను రా, మొట్టమొదట ఎవరిని తీసుకురావాలో చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. ఎవరిని తీసుకురావాలి అంటే బాగా గుర్తుంచుకుని తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు లోకంలో పరమ పాపభూయిష్టమైనటువంటి జీవనాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు కలలోనైనా శ్రీకాంతుని పాద పద్మముల్ దర్శింపలేని కర్మరతుల, ఎకశెక్కమునకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుర్భాషితులను, ఆఖరికి హాస్యమునకైన కృష్ణ కథా ప్రశంసకు చెవి తార్పలేని దుష్కథా ప్రమణుల, యాత్రోత్సవములనైన ఈశుని గుడి తోవ త్రొక్కలేని దుష్పదులను, మహాభక్తుల పాదధూళి సమస్త తీర్థ సారమటంచు తెలియలేని వారి చేరిన వారి తొలుత కట్టి తెండు దూతలా. ఎవరిని తీసుకొస్తారో తెలుసా? మీరు తీసుకొచ్చే ముందు ఎకసక్కమునకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుర్భాషితులను. వాడు హాస్యానికి కూడా భగవన్నామం పలకడు, ఎప్పుడూ అక్కర్లేని మాటలే. పరిహాసానికి వాడు భగవన్నామం పలకడు. ఎందుకని? వాడి ఇంట్లో పిల్లల పేర్లు కూడా ఉండవు, అమంగళకరమైన పేర్లు ఉంటాయి. కొన్ని పేర్లు వింటే నిజంగా పేర్ల అర్థం భావిస్తే అలా పిలిచినందుకు ఆ పిల్లలు ఏమైపోతారో, అలా పిలిచి వీళ్ళు ఏమైపోతారో అనిపిస్తుంది. దానికి ఏం అర్థం ఉండదు. ఆ పేరు బాగా పెట్టుకున్నావా అంటే వాడికి అది నచ్చింది. ఎవడికి లోకంలో ఉండకూడదు ఆ పేరు. రావణుడికి ఉంది అలా, ఎవరూ పెట్టుకోలేదుగా రావణుడు అన్న పేరు. పేరు పెట్టుకోవడం కాదు, పేరు పెట్టి పిలిచినందుకు వాడికి మంచి విభూతి కలగాలి, పిలిచి నువ్వు తరించాలి, ఆ పేరు పెట్టుకోవాలి. అంతేకాని ఎందుకు వచ్చిన పనికిమాలిన పేర్లు? భగవంతుడి పేరు కనీసం హాస్యానికైనా పలకనటువంటి వాడు ఉంటాడు, దుర్భాషితుడు అన్నాడు యమధర్మరాజు గారు. వాణ్ణి ముందు పట్టుకురండి. రెండోవాడు కలలోనైన ఇందిరారమణుని పాద సత్కమలముల్ చూడని కర్మరతుల. వాడికి ఎప్పుడూ పనిలే, వాడికి ఎప్పుడూ ఖాళీ ఉండదు. ఎప్పుడు బతికున్నంత కాలం కబంధుడు అని రామాయణంలో రాక్షసుడు ఉంటాడు, వాడికి కళ్ళు ఉండవు. వాడికి ఒక పెద్ద కడుపు పెట్టాడు ఇంద్రుడు, తలని తీసుకెళ్ళి నొక్కేశాడు లోపలికి. అందుకని వాడికి ఏం లేదు, నేను తినాలి కదా అన్నాడు. తినడానికి ఒక కడుపు పెట్టాను కదా అన్నాడు. మరి తినడానికి ఆహారం కావాలి కదా అన్నాడు. పెద్ద 2 చేతులు ఇస్తా, తడువు, ఏది దొరికితే తెచ్చుకు తింటుండు, కూర్చో. వాడు చేతులు పెట్టి తడువుకుంటూ ఉంటాడు, తింటుంటాడు. కబంధుళ్ళ వెళ్ళను, సంపాదించను, తేను, బ్యాంకులో వేయను, తిన్నో, పడుకోను, మళ్ళీ తిరగను, తీసుకొస్తూ ఉండను. వాడికి భగవత్ కార్యానికి ఖాళీ ఉండదు. ఎందుకు? ఆ మనుష్య జన్మ. సంపాదించద్దని లోకం అనలేదు, సంపాదించవలసిందే. కానీ ఇంక అదే కార్యక్రమమా? నీ జీవితం ఏమైపోతుంది? జీవుడు ఏమైపోతాడు? రేపు పొద్దున వెళ్ళిపోయాక ఇది పనిచేసుకుంటారు. కడుపున ఎంతమంది పుట్టారో అంతమంది పెట్టి భాగించేస్తారు. నువ్వు జీవుడు ఏమైపోతాడు? వాడు ఉన్నాడుగా, వాడి సంగతి కూడా చూసుకోవాలిగా. కాబట్టి
కలలోనైన ఇందిరారమణుని పాద సత్కమలమల్ చూడని కర్మరతుల. చివరికి ఏదో హాస్యానికి కృష్ణుడు జారలీల చేశాడు, చోరలీల చేశాడు అని చెప్పి ఉత్తినే ఎకసెక్కం కోసమని కృష్ణ కథ విన్నాడెవరో. అలా విన్నా పర్వాలేదు, కనీసం అందుకు కూడా విండవాడు. అది వినేదేమిటండి అంటాడు. అలాంటి వాడిని ముందు తీసుకురండి. అలాగే యాత్రోత్సవములనైన, యాత్ర కడతాడు, ఉత్సవానికి కడతాడు, ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? అబ్బే ఇక్కడండి ఇలా కాదు, అలా చేసి ఉంటే బాగుండేది. వీడు ఇక్కడ కూర్చుని సలహాలు చెప్తాడు, వచ్చి చేస్తే తెలుస్తుంది చేయడం ఎంత కష్టమో, రోజుకు 1100 మందికి అన్నం పెట్టడం ఎంత కష్టమో, పెద్ద హాల్ తీసుకురావడం ఎంత కష్టమో, జనరేటరు 7 రోజులు రాత్రి పగలు తిప్పడం అంటే ఎంత కష్టమో, ఇంతమందిని తట్టుకుని కార్యం నడపడం అంటే ఎంత కష్టమో, ఒడ్డున కూర్చుని సలహాలు చెప్పమంటే ఎవరైనా చెప్తారు. అది కాదు, యాత్రకి ఉత్సవానికి వెళ్ళినప్పుడు కనీసం ఏమండి ఇక్కడ గుడి ఎక్కడ